వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇక తులా లగ్నం వారికి ఆ తులా రాశి వారికి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ తుల వారికి ప్రజెంట్ 12లో కేతు ఉన్నాడు కాబట్టి మే 30వ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయకూడదు. తండ్రి గారి ఆస్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మే 30 తర్వాత బాగుంటుంది. మే 30 తర్వాత రాజకీయంగానూ బాగుంటుంది, వ్యాపార పరంగానూ బాగుంటుంది, మెడికల్ రిలేటెడ్ పరంగా వాళ్ళకి కూడా బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ వీళ్ళకి తులవారికి 5లో శని నడుస్తున్నాడు. కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు పంచమ శని ఉన్నప్పుడు. అది ఎప్పుడైతే మీకు మార్చి 29వ తేదీకి 6లోకి వెళ్ళిపోతాడో ఇట్స్ గుడ్. 6లో శని ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎంతైతే కష్టపడతామో ఎఫర్ట్స్ పెడతామో ఆ ఎఫర్ట్స్ తగ్గట్టుగా ఫలితాలు వస్తాయి 6 శని ఎప్పుడు కూడా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీరికి అష్టమ స్థానం నుంచి గురువు భాగ్యంలోకి వెళ్తాడు. అష్టమం నుంచి భాగ్యంలోకి వెళ్ళినప్పుడు మాత్రం తులాలగ్నం వారికి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు గురుబలం అనుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం తులాలగ్నానికి షష్టమాధిపతి. కొంచెం గురువులతో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. గురుబలం మీకు అష్టమంలో ఉన్నప్పుడు ధన ఫలితాన్ని ఇస్తుంది, కానీ భాగ్యంలో ఉన్నప్పుడు మాత్రం మంచి చెడు రెండు ఇస్తుంది, డ్యూయల్ సైన్ కాబట్టి కొంచెం గురువులతో అనవసర శత్రుత్వాలు. పిల్లలకైతే స్కూల్లోని కాలేజీలోని కొంచెం మాస్టర్స్తో కొంత స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది చూసుకుంటూ కాస్త శనగలు దానంగా ఇవ్వాలి. వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. ఇక వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి వీరికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ప్రజెంట్ వీళ్ళకి లాభంలో కేతు ఉన్నాడు. సాఫ్ట్వేర్ రంగాల్లో వ్యాపారం చేసే వారికి మంచిదే, కానీ ఎప్పుడైతే మే 30కి మనకి కేతువు మారుతాడో ఉద్యోగ మార్పునిస్తాడు. మే 30 తర్వాత పంచమంలో ఉండే రాహు ప్రజెంట్ మే 30 వరకు పంచమ రాహు ఉన్నాడు కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఫీల్డ్ వారికి మాత్రం చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులు సినిమా ఫీల్డ్ వారికి బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే రాహు 4లోకి వస్తాడో విదేశాల్లో స్థిరపడడానికి బాగుంటుంది ఆఫ్టర్ మే 30 తర్వాత. అండ్ గురువు ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో మే 30 లోపల ఏదైనా ఒక సంబంధం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కుదురుతుంది. మే 30 దాటిన తర్వాత మాత్రం వీరికి యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా కొంతవరకు కలిసి రావడము, షేర్ మార్కెట్ మూలంగా కొంతవరకు కలిసి రావడము, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం అనేటువంటి జరుగుతుంది వీరికి. ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన దుర్గా మరియు దత్తాత్రేయుని చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా అర్ధాష్టమ శని కూడా పోతుంది. సో 29 మార్చి తర్వాత కొంచెం కన్స్ట్రక్షన్స్ ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ కాస్త ముందు కదులుతాయి వృశ్చిక లగ్నం వారికి. ఇక నెక్స్ట్ ధనుర్లగ్నం కనుక చూసుకున్నట్లయితే ధనస్సు వారికి ప్రజెంట్ 3లో శని ఉన్నాడు మంచివాడే, కానీ 4 అర్ధాష్టమ శని రాబోతుంది. సో వీళ్ళకి మార్చి 29 తర్వాత ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనవసరంగా ఇక్కడికి వెళ్తే మనం అవమానం పడతాం అనుకునే విషయాల్లో మే 29 తర్వాత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఏదైనా విదేశాల్లో పిఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కోసం ట్రై చేసే వారికి మే 30 లోపల ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కేతువు మారే వరకు కొంచెం ఉద్యోగంలో చేస్తుంటారు, కానీ మే 30 వరకు కేతు దశమంలో ఉన్నాడు. వీళ్ళకి ఉద్యోగం చేస్తుంటారు కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక డిసప్పాయింట్మెంట్, వైరాగ్య ధోరణి ఉంటూ ఉంటుంది. మే 30 తర్వాత బాగుంటుంది మళ్ళీ. కాకపోతే మే 30 తర్వాత తండ్రి గారి ఆరోగ్యం విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు మే 30 తర్వాత. ఇక ప్రజెంట్ 6లో ఉన్నాడు గురువు, దాని తర్వాత సప్తమంలోకి వస్తాడు మే 15 నుంచి. 6లో ఉండే గురువు ఏంటంటే కొంచెం అనవసరమైన లీగల్ ఇష్యూస్లోకి వెళ్తూ ఉంటారు. కాకపోతే కొంచెం ఇక్కడ 7లోకి ఎప్పుడైతే మారాడో ఇక్కడ మాత్రం వీరి జీవిత భాగస్వామికి ఉన్నటువంటి ఏవైతే డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ అవ్వడము, పార్ట్నర్స్తో కొంత డిస్ప్యూట్స్ క్లియర్ అవ్వడము, ఏదైనా పార్ట్నర్స్ పేరు మీద ఏదైనా జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఉద్యోగము లేకపోతే వాళ్ళ పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ బంగారం కొనడం కూడా ఇస్తాడు ఇక్కడ ధనుసు లగ్నం వారికి. ఇక వీరు ఎక్కువగా చేయవలసిన ఉపాసన నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ప్రజెంట్ ఏలినాడు శని ఎండింగ్లో ఉంది వీళ్ళకి. మార్చి 20వ తేదీ నుంచి ఏలినాడు శని అయిపోతుంది, 3లోకి వెళ్తాడు శని. చాలా మటుకు ఫైనాన్షియల్ క్రైసిస్ తగ్గుతాయి వీళ్ళకి. మకరం వారికి ఫైనాన్స్ అనవసరంగా ఖర్చు అయిపోతున్నాయి, ఇవన్నీ కూడా చాలా మటుకు తగ్గుతాయి. 3లో రాహు ఉన్నాడు ప్రజెంట్. 3లో రాహు పరాక్రమాన్ని ఇస్తాడు. బట్ 2లోకి ఎప్పుడైతే మే 30 నుంచి వస్తాడో విదేశీ మూలక ధనయోగాన్ని ఇస్తాడు. కాకపోతే 9లో కేతు ఉన్నందుకు వీరికి ప్రజెంట్ మకరం వారు మే 30 వరకు ఎంత పుణ్యక్షేత్రాలు తిరుగుతా అంత లాభం వీళ్ళకి. తిరిగితే కూడా లాభం. బట్ అష్టమంలోకి ఎప్పుడైతే మే 30వ తేదీ నుంచి కేతు వస్తాడో ఇది పర్టికులర్గా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో
తండ్రి గారి ఇన్వాల్వ్మెంట్ వల్ల లేకపోతే తండ్రి గారికి వీరికి వచ్చిన డిస్ప్యూట్ వల్ల చిన్న చిన్న తాతగారి ఆస్తి సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారు వీళ్ళు. అలాగే వీరికి ప్రజెంట్ పంచమ గురువు ఉన్నాడు. ఈ పంచమ గురువు ఏదైనా ఉపనయనం సంబంధించినవి లేకపోతే కొంత గురుబలాన్ని ఇస్తాడు అక్కడ పంచమ గురువు. కాకపోతే ఈ లగ్నానికి పాపి కాబట్టి 2 రకాలుగానే ఇస్తాడు. అంటే అలాగా గురువుల కోసం ఖర్చు పెట్టడము, గురువు వల్ల కొంత పొందడము, ఏదో ఉపాసనలు పొందడము ఇస్తాడు. కాకపోతే మే 15 నుంచి ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్తాడో ఇక్కడ మాత్రం కొంచెం మకర రాశి వారు ఏదైనా సిగ్నేచర్స్ చేసేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఎవరికైనా అప్పులు ఇప్పించేటప్పుడు అప్పులు తీసుకునేటప్పుడు మాత్రం 6లో గురువు సంచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు చేయవలసిన అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలు ఉత్తమం. ఇక కుంభం వారు కనుక తీసుకుంటే ప్రజెంట్ వీళ్ళకి ఏలినాటి శని రాశిలో సంచరిస్తుంది. కుజుడు దృష్టి కూడా ఉంది. కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ అలసిపోతుంటారు. కానీ ఎప్పుడైతే 29 మార్చి వస్తుందో అక్కడ నుంచి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. కాకపోతే మార్చి 29 నుంచి మే ఎండింగ్ వరకు శని రాహులు ఇద్దరు ఉన్నారు 2వ స్థానంలో. కొంచెం దంత సంబంధించిన ఇబ్బంది ఉన్న వాళ్ళు, కొంచెం బ్లర్నెస్ ఎక్కువగా వస్తున్న వారు కొంచెం చెకప్ చేయించుకుంటున్నారు. తెలియకుండానే వీళ్ళ మాటల్లో కానీ కొంచెం ర్యాష్నెస్ పెరుగుతూ ఉంటుంది శని రాహులు ఉన్నప్పుడు. అది కొంచెం చూసుకోవాలి పర్టికులర్గా. కాకపోతే విదేశీ ఉద్యోగ యోగాలు పెంచుతాడు. ఇక్కడ విదేశాల్లో ఉండే కంపెనీస్తో ఇక్కడ డీల్ చేసుకోవడం, ఆ జాబ్స్ చేయడం ఇట్లాంటివి పెరుగుతాయి. ఎందుకంటే ధనస్థానంలో 2 గ్రహాలు కదా, కర్మగ్రహము అండ్ రాహుగ్రహం కదా, అందుకని. అలాగే రాహు లగ్నంలోకి వస్తాడు మే 30 నుంచి. అక్కడి నుంచి మాత్రం కొంచెం వీళ్ళకి కొన్ని మిస్టీరియస్ థింగ్స్ కొన్ని జరుగుతుంటాయి. కాకపోతే మే 30 నుంచి ఎప్పుడైతే మీకు సప్తమంలో కేతువు లగ్నంలో రాహు ఉంటాడు, ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు ఏమున్నా కూడా మే 30 లోపలే సెట్ చేసుకోవడం బెస్ట్. మే 30 వచ్చిందంటే ఒక 1.5 year వరకు కొంచెం వివాహ జీవిత భాగస్వామితో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు, వివాహ జీవిత భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో కావచ్చు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ కుంభర లగ్నం వారికి ఎంత గురువు పాపైనా పంచమం ఇప్పుడు ప్రజెంట్ చతుర్థంలో ఉన్నాడు. చతుర్థంలో ఉండడం వల్ల ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం ఇస్తాడు. పంచమంలోకి వెళ్ళిన తర్వాత సంతాన యోగాన్ని, షేర్ మార్కెట్ మూలంగా, లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్స్ మూలంగా ఎంతో కొంత యోగాన్ని, రాజకీయ పరంగా యోగాన్ని, ఫ్రెండ్స్ మూలంగా యోగాన్ని, అదేవిధంగా వీళ్ళ సంతానానికి ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదు అనుకునే నిరాశని క్లియర్ అయిపోతాయి. లాంగ్ టైం పోస్ట్పోన్ అయినవన్నీ కూడా సంతానము, ఫ్రెండ్స్, వ్యాపారాలు, రాజకీయపరమైన ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి వీళ్ళకి పంచమ గురువు వల్ల. ఎప్పటి నుంచి? మే 15 నుంచి కుంభలగ్నం వారికి. ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన విష్ణువుని, దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించాలి. ఫైనల్ గా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, ప్రజెంట్ వాళ్ళకి ఇప్పుడు రాహు సంచరిస్తున్నాడు రాశిలో. ఈ రాహు సంచరించేటప్పుడు ఏమవుతుందంటే ఏదో తెలియని ఇల్యూజన్స్ పెరుగుతాయి, ఎక్కువ ఆలోచనలు పెరిగిపోతుంటాయి. ఇది అవుద్దేమో అని జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు, భయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, జరగని విషయం జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు నిత్యము ఒక్క 10 నిమిషాలైనా కానీ ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేయాలి. వీళ్ళు ఈ సమయంలో లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు మే 30 వరకు ఉంటారు కాబట్టి పార్ట్నర్షిప్స్ చేయకూడదు. ముఖ్యంగా ఎందుకంటే సప్తమ స్థానం కన్యా రాశి అవుతుంది వీళ్ళకి. సో బుధుడు రాశి వ్యాపార కారక స్థానం, అక్కడ కేతు ఉన్నాడు. అనవసరంగా ఎవరైనా పార్ట్నర్షిప్స్ తెచ్చుకోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి పార్ట్నర్షిప్స్ చేయొద్దు. జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వీరు. ఇక 6లోకి మారుతాడు మనకి కేతు. 6లోకి మారినప్పుడు మాత్రం కొంచెం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలోనే కొంచెం తండ్రి గారి పూర్వజన్మ కర్మ అంతా వీళ్ళకి తండ్రి గారితో ఉంటుంది మీనం వారికి. అక్కడ కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కొంచెం ఏదైనా ఇండైజెషన్ ఇష్యూస్, ఎందుకంటే ఏలినాటి శని ఒకటి స్టార్ట్ అవబోతుంది కదా వీళ్ళకి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, జన్మంలోకి వస్తున్నాడు. అంటే 12లోకి రాహు వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళకి విదేశీ యోగాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా వ్యాపారాల అభివృద్ధులు ఇవన్నీ జరుగుతాయి. ఇది రాహు 12లోకి మే 30 నుంచి వెళ్ళిన తర్వాత. ఇక గురువు 4లోకి ఎంటర్ అవుతున్నాడు, ప్రజెంట్ 3లో ఉన్నాడు. సో వీళ్ళకి మే 15 వరకు ఎక్కువ సంచారం జరుగుతారు. ఒక దగ్గర ఉండకుండా మాటి అటు ఇటు తిరగడం జరుగుతుంది. మే 30 తర్వాత ప్రాపర్టీ యోగం వస్తుంది వీరికి. ప్రాపర్టీ ఏదైనా కొత్తగా నేర్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా సిద్ధిస్తాయి వీరికి. డిస్ప్యూట్స్లో ఉన్న ప్రాపర్టీస్ కొంతవరకు క్లియర్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది. ఇక వీళ్ళు ఎక్కువగా దుర్గని, రాజరాజేశ్వరి అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. రైట్. సో క్లుప్తంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అయితే తెలుసుకున్నాం గురుగారు. అయితే మీ ఆశీర్వచనం 2025లో ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని 2024లో జరిగిన మంచి చెడ్డని అక్కడే వదిలేసి, అఫ్ కోర్స్ చెడ్డని ఎలాగో అక్కడ వదిలేస్తాం, మంచిని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి
ఏం లేదమ్మా, ప్రతి దాంట్లో మంచి చూస్తే అదే మంచి నా దృష్టిలో. ప్రతి దాంట్లో మనలో కూడా, నాలో కూడా ఏదో మంచి చెడు ఉంటుంది. అంతే కదా, నాలో ఉండదా చెప్పండి? ఏదో ఒక నాకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అది నేను నిజం అనుకుంటుంటా, అబద్ధం అనుకుంటుంటా, అది నాలో మంచి చెడే కదా. ఎస్. కాబట్టి ఏంటంటే ప్రతి మనిషిలోని, ప్రతి జీవిలోని, ప్రకృతిలో మంచి చెడులు ఉన్నప్పటికీ మంచిని మాత్రం తీసుకుంటే బాగుంటుంది. అన్నిట్లో అమ్మవారు ఉందని భావించాలి. అయితే ఈ 2024 ఎప్పుడైతే క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అయిందో, మనకి ఏప్రిల్ 11 నుంచి విశ్వవసు నామ సంవత్సరం వస్తుంది. అప్పటి వరకు మాత్రం కొంచెం ఈ ఘర్షణ వాతావరణాలు ఉంటాయి. ఓకే. కొంచెం ఈ విపత్తులు ఇట్లాంటివి ఉంటుంటాయి. ఓకే. ఇవి అక్కడి నుంచి కొంచెం తగ్గుతుంది. ఓకే. కాకపోతే కొంచెం గవర్నమెంట్ కొన్ని విశ్వవసు నామ సంవత్సరం, మనం తెలుగు సంవత్సరం చెప్పుకుంటాము, కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. రైట్. Yeah. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.